నిరుపయోగంలో ఉన్న జగ్గేపేట హైవే బస్టాండును ఉపయోగంలోకి తీసుకుని రావాలి. జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, స్థానిక కూటమి నాయకులు మొద్దు నిద్ర వేడాలి. జగ్గేపేట హైవే బస్టాండును ప్రయాణికులకు ఉపయోగంలోకి తీసుకురావాలి. జగ్గేపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు. ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేనీరు రాంబాబు. జగ్గేపేట పట్టణంలోని ఈ రోజున ఆటోనగర్ వద్ద ఉన్న హైవే బస్టాండ్ 1,20,00,000 రూపాయలతో నిర్మించి ప్రారంభమై 2 సంవత్సరాలు పూర్తవుతున్న నిరుపయోగంలో ఉన్న హైవే బస్టాండ్ను ప్రజలకు వెంటనే ఉపయోగంలోకి తీసుకురావాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి ప్రభుత్వానికి నిరసన తెలియజేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, జగ్గేపేట నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు, వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరకుటి అశోక్ బాబు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కేవలం రాజకీయ కక్షతోటే ఈ బస్టాండును ప్రారంభించడం లేదు, ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి పేరు వస్తుందనే నెపంతో అందుబాటులోకి తీసుకురావడం లేదు. ప్రజల చిరకాల ఆకాంక్ష ఈ హైవే బస్టాండ్ ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలి. జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీ మేరకు 1,20,00,000 రూపాయలతోటి ఈ హైవే బస్టాండ్ను నిర్మించారు. ప్రారంభమై సంవత్సరం పూర్తయింది. అయినప్పటికీ ఇంతవరకు ఉపయోగంలోకి తీసుకుని రాలేదు. ముఖ్యంగా ప్రయాణికులు బస్సు ఎక్కాలి అంటే రోడ్డు మీద ఇబ్బందిగా ఉంటుంది. ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. కావున త్వరితగతిన బస్టాండులో బస్సులు ఆగి వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం మొదలుపెట్టిన నిర్మాణాలను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ఎందుకు చేస్తుంది? అన్ని రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల మద్దతుతో జేఏసీ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. కావున ప్రభుత్వం, అధికారులు, శాసనసభ్యులు వెంటనే బస్టాండ్ మౌలిక సదుపాయాలు కల్పించి వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో 1,20,00,000 రూపాయల నిధులతో హైవే బస్టాండ్ నిర్మాణం మొదలుపెట్టడం జరిగింది. నిర్మాణం పూర్తయిన స్థానిక శాసనసభ్యులు కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. ప్రజలంటే ఎందుకు అంత చులకన? చిత్తశుద్ధి లేని కూటమి ప్రభుత్వం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారు. రాత్రిపూట హైదరాబాద్, విజయవాడ, ఇతర ఊర్లకు వెళ్లాలంటే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు అని ఈ హైవే బస్టాండ్ ఉపయోగంలోకి తీసుకువచ్చి బస్సులు ఆగినచో ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. వెంటనే హైవే బస్టాండ్ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు, జిల్లా ఉపాధ్యక్షులు, వివిధ గ్రామాల నాయకులు, వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొని తమ నిరసన తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క బస్టాండ్ నిర్మాణం చేస్తే మొత్తం దాదాపుగా 90% పనులన్నీ అయిపోయినాయి. కేవలం నాకు తెలిసి ఒక 2 ఎంప్లాయీస్ చూసుకునే, ఒక 2 ఎంప్లాయీస్ క్లీనింగ్ చేస్తానికి, ఒక 2 ఎంప్లాయీస్, 4 ఎంప్లాయీస్ గారు పెట్టలేని కూటమి ప్రభుత్వం ఈరోజు ఇంత దిగజారిపోయిన సందర్భంగా చెప్పుకున్నాం. స్థానిక శాసనసభ్యులు కానివ్వండి, స్థానిక ఎంపీ కానివ్వండి, ఎవరు గారు పట్టించుకోకుండా ఈరోజు ప్రజానికం ఒక బాధల్ని, ప్రజానికం ఒక కష్టాన్ని గారు పట్టించుకోకుండా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు అందరూ గారు ఈరోజు తిరగటం మొదలుపెట్టారు. ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు గారు నెరవేర్చలేని పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ప్రతి ఒక్కరి గారు ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేసేది ఒకటే, ఏదైతే ఈ బస్టాండ్ పూర్తి చేయాలని చెప్పని, ప్రజానికానికి ఉపయోగంగా ఇవ్వాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే ఎండీ గారు ఉన్నారో ఆ రోజు శంకుస్థాపనకు వచ్చారు, తిరుమలరావు గారు ఆ రోజు గారు ఎండీగా ఉన్నారు. ఆ రోజు ఆయన గారు వచ్చారు శంకుస్థాపనకి, ఈ రోజు గారు ఆయనే ఉన్నారు. కాబట్టి దయచేసి తిరుమలరావు గారు మేమందరం గారు కోరుకుంటున్నాం, ఈ యొక్క బస్టాండ్ ని వెంటనే ప్రజానికానికి ఉపయోగించే విధంగా మీరు సహకరించాలి, తీసుకెళ్లాలని చెప్పని ఇక్కడున్న ఎంపీ, ఎమ్మెల్యేకి నిజంగా కనుక చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కనుక సిగ్గుంటే ప్రజానికానికి కావాల్సిన పనులు చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.